మనకి అందరికీ తెలుసు 13th మనకి 13th మే పోలింగ్ డేట్ ఉంది. సో ఇప్పుడు దాకా జరిగిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అండ్ అన్ని చోట్ల ఇప్పుడు ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఈవీఎంస్ చేరడం జరిగింది. అవి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో భద్రపరచడం జరిగింది వారి స్ట్రాంగ్ రూమ్స్లో. అదేవిధంగా ఇప్పుడు అక్కడ వాటి కమిషనింగ్ అయిపోయి స్టాఫ్ కూడా అందరూ పొజిషన్ అయ్యి స్టాఫ్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి అందరూ ఎలక్షన్ మెకానిజం అంతా డిస్ట్రిక్ట్లో పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నారు ఎలక్షన్ కోసము. 12th రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పోలింగ్ పార్టీస్ వారి పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవుతారు 12th నైట్న. 13th మేము పోలింగ్కి అంతా రెడీగా ఉన్నాము. మనందరికీ తెలుసు పోలింగ్ అవర్స్ 7 to ఈవినింగ్ 6 వరకు ఉన్నాయి. ఈవినింగ్ 5 నుంచి ఆర్ ఈవెన్ 6 లోపల 100 meters వితిన్ ద పోలింగ్ స్టేషన్ వచ్చి వారు లైన్లో ఉంటే వారందరూ ఎంత లేట్ అయినా సరే వాళ్ళు ఓట్ వేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా కూపన్స్ ఇస్తాము. లాస్ట్ నంబర్ నుంచి ఆ నంబర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ లైన్లో నిల్చున్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి టైం ఉంది. సో వారందరూ కూడా అవి నోట్ చేసుకొని వాళ్ళు ఆ టైం లోపలే ఎప్పుడన్నా పోలింగ్కి రావచ్చు. అండ్ మన జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ పార్లమెంట్లో కూడా చాలా బాగా ఉండింది. బట్ ఇప్పుడు కూడా వీఆర్ హోపింగ్ దట్ మన పోల్ పర్సంటేజ్ హైగా ఉంటుంది అని. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఓటర్స్, ఈసారి మనకి కొత్త ఓటర్స్ 60,000 యంగ్ ఓటర్స్ కూడా మనకి యాడ్ అయ్యారు. వీరందరినీ కూడా వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడైనా సరే సమ్మర్ నేపథ్యంలో చాలామంది భయపడవచ్చు, మాకు పోలింగ్ స్టేషన్లో హీట్ ఎక్కువ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అన్ని పోలింగ్ స్టేషన్స్లో షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మజ్జిగ ఇలాగా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఉమెన్ పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్న ప్లేసెస్లో పీడబ్ల్యూడి ఓటర్స్కి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర ఒక హెల్త్ వర్కర్ని వారికి సఫిషియంట్ సమ్మర్ కిట్స్ని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం. సో ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఆల్ పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాము. పోలింగ్ టైంలో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఈచ్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా ఒక ఏఎన్ఎం ఉంటారు స్పెషలైజ్డ్ మెడికల్ కిట్స్తో. ఎవరికైనా సీరియస్గా సన్ స్ట్రోక్ కానీ ఏదైనా ఇష్యూస్ అయితే ఇమీడియట్గా ట్యాకిల్ చేయడానికి. జిల్లా మొత్తం ఐడియల్ పొజిషన్స్లో మండల్ వైజ్ కొన్ని విలేజెస్ని బంద్ చేసి మేము అంబులెన్సెస్ కూడా షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సో అన్ని విధాలుగా మనము ఎలక్షన్కి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున సర్వసిద్ధంగా ఉన్నాము. అందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాంపెయిన్ పీరియడ్ మనకి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో అది మనం 11th నుంచి క్యాండిడేట్స్ 11th ఈవినింగ్ నుంచి వాళ్ళు క్యాంపెయిన్ ఆపేసి ఎవరు కూడా ఏ విధమైన క్యాంపెయిన్ చేయకూడదు. దీన్ని సైలెన్స్ పీరియడ్ అంటారు. అదేవిధంగా అదే టైంకి మన ఎక్సైజ్ రిస్ట్రిక్షన్ కూడా వస్తుంది. ఎక్కడ కూడా లిక్కర్ షాప్స్ కానివ్వండి, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరగడానికి వీల్లేదు. సో ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మోడల్ కోడ్ వయలేషన్స్ అవుతాయి ఎవరైనా వీటిని అతిక్రమించి ఏదైనా చేస్తే. సో అది కూడా నోట్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ అండ్ బయట ఎవరైతే ఈ షాప్స్ ఓనర్స్ వీళ్ళు ఉంటారో వీరందరూ జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సో ఇది మన పార్లమెంట్ గురించి. ఎనీ డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. పైగా మోడల్ పోలింగ్ స్టేషన్స్ వస్తాయండి. వీటికి స్పెషల్గా ఈ సమ్మర్ కోసం అని మన లోకల్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ మోడల్ పోలింగ్ స్టేషన్స్, గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉమెన్ స్టాఫే అందరూ డిప్లాయ్ అవుతారు. కాన్స్టిట్యుయెన్సీకి 5 ఉంటాయి. సో అంటే ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఉమెన్ స్టాఫ్తో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ స్పెషల్ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అదేవిధంగా అక్కడ మహిళా ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పీడబ్ల్యూడి స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ కూడా వాళ్ళకి పీడబ్ల్యూడి స్టాఫ్తో మేనేజ్ చేస్తున్నాము. ఈవెన్ ఈసారి మన దగ్గర 100+ ట్రాన్స్జెండర్
పీపుల్ కూడా ఉన్నారు. వారికి కూడా స్పెషల్ యాక్చువల్లీ ఒక ర్యాలీ ప్లాన్ చేయడం జరిగింది. సో వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి బిగ్ నంబర్స్లో, మనకి పీవీటీజీస్ కూడా ఉన్నారు, వారికి కూడా అక్కడ వాళ్ళ ఏరియాకి సౌకర్యంగా అడిషనల్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరికి కూడా అన్ని గ్రూప్స్ని తీసుకొని వెళ్ళి ఈ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం.